రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులను ముఖ్యమైన నాయకులను ఉద్దేశించి ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం మాట్లాడారు. చాలా విచిత్రం అనిపించింది. అంటే చదువుకోకముందు కాకరకాయ అన్నవాడు చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. చదివేస్తే ఉన్నమతి పోతుందా రాహుల్ గాంధీకి అనిపిస్తుంది. అంటే ఉదాహరణకు ఆయన చెప్పిన మాటలు 5 వింటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తాము గెలిస్తే గొప్ప, అవతల వాడు గెలిస్తే తప్పు. ఆయన అన్నమాట ఏంటంటే ఒక్క సీటు కూడా రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఎందుకు రావడం లేదు. ఆత్మపరిశీలన మీరు చేసుకోండి. మీరు ఎందుకు ఓడిపోతున్నారో మీరు చేసుకోండి. అట్లా అని ఇంత అప్రఖ్యాత మెజార్టీతో 10 ఏళ్ళుగా 2014 నుంచి ఎన్నికల ప్రాసెసే తప్పు అని అపహాస్యం చేస్తున్నారు. దీన్ని భారత ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ ప్రజలను అవమానించడం అంటున్నాను. నేను మోడీకి మద్దతు కాదు, కానీ ఈయన మాట్లాడిన మాటలు చూస్తే ఆడలేక మధ్యలో ఓడనట్టున్నది. ఒకసారి చరిత్ర పరిశీలించండి. ఈ 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నావు కానీ నేను మొదటి నుంచి వస్తాను. నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రి, వరుసగా 40 ఏళ్ళు ఎన్నికైన ప్రధానమంత్రి కాకుండా ఎంపికైన ప్రధానమంత్రి, 52 సార్వత్రిక ఎన్నికల మొదటి దానిలో మళ్ళీ 57, 62లో కూడా ఆయన గెలిచింది. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇతరతర పార్టీలు బలంగా ఉంటే కూడా అన్ని పార్టీలు 16, 32 పార్టీలు గెలిచినాయి. ఆనాడు నెహ్రూ గారికి 3 సార్లు రాని మెజార్టీ. తర్వాత ఇందిరాగాంధీ గారి శక్తివంతమైన నాయకురాలు 67 తర్వాత ఎన్నికలు ఎదుర్కొంది, 71 ఎన్నికలు ఎదుర్కొంది, 77 ఎన్నికలు కూడా ఎదుర్కొన్నది. అప్పుడు కూడా రాని మెజార్టీ. 77లో జనతా ప్రభుత్వం వచ్చింది, అది వేరు. కానీ 80లో ఎదుర్కొన్న మెజార్టీ చూసుకుంటే అంతకంటే పెద్దగా ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ మరణం తర్వాత 415 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన గెలుచుకున్నాడు కదా, మరి అప్పుడేమన్నట్టు. ఇప్పుడు బీజేపీ పార్టీ 3 సార్లు కూడా చూడండి, 300 దాటలే మొదటిసారి అని కలిపి మిత్రపక్షాలతో. రెండోసారి 2019 ఎన్నికల్లో 353 మిత్రపక్షాలతో కలుపుకొని 303 బీజేపీ, 50 ఏమో మిత్రపక్షాలు, ఎన్డీఏ కూటమి. మరి ఇప్పుడు పడిపోయింది కదా 240. వీరు 44 సీట్ల నుంచి 2014 44, 2019లో 52, ఇప్పుడు 99కి ఎదిగారు. కానీ మీ ఎన్నిక కూడా తప్పే కదా. మరి మీరు ఎదుగుతుంటా పోతున్నారా? అంటే బీజేపీ తప్పులు చేస్తే బీజేపీ పోతుంది, శిఖరాగ్రవాడికి చేరుకునేది అతపాతాళానికి పోద్దని నేను మొదటి నుంచి చెప్తున్నాను. అంటే మీ నాయన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. ఇందిరాగాంధీ గారు మీ నాన్నమ్మ చనిపోయినప్పుడు 415 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అప్పుడు ఏం చేశారు? అప్పుడు మరి అక్రమం జరిగినట్టేనా? ఆనాడు బ్యాలెటే కదా మరి అప్పుడైతే. ఇంకా ఈవీఎంలు రాలే, ఈవీఎంలు పూర్తి స్థాయిలో అమలు కాలే వచ్చినా. కనుక మీ గెలుపు అయితే మంచిది, అవతల గెలిస్తే తప్ప. నేను ఇంకో మాట చెప్తున్నాను. భారతదేశం అంతా ఎమర్జెన్సీ విధించి దుర్మార్గ పాలన అంతమైన తర్వాత దేశవ్యాప్తంగా ఉత్తర భారతదేశంలో మొత్తం కొట్టుకుపోయింది కదా మీరు అప్పుడు. మరి అప్పుడేం చెప్తారు? కానీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 పార్లమెంట్ సీట్లు ఉంటే 41 మీరు గెలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఒక్కటే సీట్ నీలం సంజీవ్ రెడ్డి గారు నంద్యాల నుంచి. మరి అప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు దుర్మార్గం చేసినట్టు లెక్క. ఎందుకు ఒక్క సీటే వాళ్ళకు వచ్చింది? మరి ఉత్తర భారతదేశంలో మీకు ఎమర్జెన్సీ తర్వాత ఒక్క సీటు రాకుండా ఎందుకు పోయింది కొన్ని రాష్ట్రాలలో? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు కదా, బీహార్ కలిసే ఉండే, మన మధ్యప్రదేశ్ కలిసే ఉండే. అటువంటి అప్పుడు అక్కడ ఎందుకు అక్కడ పోయిన దానికి మరి ఎప్పుడేం చెప్తారు? ఆనాడు మీరంతా పోయింది కదా. అంటే రాహుల్ గాంధీకి ఇంకా పరిణతి రాలేదు. ఎన్నికల కమిషన్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. 6 నెలలుగా, అంటే 6 నెలలు కొండంత రాగం తీసి కనీసం ఏం చేస్తారో తెలియదు. అంటే చాలా పెద్ద ఎత్తున దుక్కిది ఉన్నట్టు చేసి మేమంతా చేసినాం, 6 నెలలుగా పకడ్ మంది ఆధారాలతో వస్తున్నాం అన్నట్టు చాలా ఫెయిల్ అవుతారు అంటున్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీ కుటుంబ పాలన. ప్రధానంగా మీది ఏంటంటే కలుపుకోకపోవడం, మిత్రపక్షాలను కలుపుకోకపోవడం, పెద్దలలాగా వ్యవహరించడం. ఇండీ కూటమిలో లుకలకు పెట్టుకొని ఇవాళ ఒక్కరిని కూడా మిత్రపక్షాలుగా మనకు స్వీకరించే పరిస్థితి లేకుంటుంటే మీ స్వయంకృత అపరాధం కాక ఇంకోటి ఉంటుందా? అంటే మీ వైఫల్యం ఈవీఎంల మీద నెడుతున్నారు, మీ వైఫల్యాన్ని ఎన్నికల కమిషన్ మీద నెడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆరాయన కొంత నీళ్ళు ఉన్నాయి, నేను పూర్తిగా సమర్థిస్తలేను. కానీ ఈవీఎంల వల్లే ఓడిపోతున్నామంటే మీరు కూడా ఈవీఎంల వల్ల గెలిచారు కదా. 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు లేని పద్ధతి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే మీరు గెలిస్తే గొప్ప, అవతల వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు తప్ప, మీరు ఓడిపోతే ఈవీఎంలు తప్ప. ఏం మాట్లాడుతున్నారు? కనీసం రాహుల్ గాంధీకి అంతకుముందు లేని పరిణతి వచ్చిందని నేను సంతోషపడ్డా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పోయిన సందర్భంలో ఆయన ఒక మంచి మాట చెప్పారు. నేను చాలా సిగ్గరిని, నేను సిగ్గుపోతును కనుక ఎవరితో కలవాలంటే కొంచెం దూరంగా ఉండేవాడిని, మొహమాట వస్తుంది నాకు ఎక్కువ. కానీ నేను ఈ యాత్ర వల్ల పరిణతి పొందిన చాలామందిని కలవగలిగిన, వాళ్ళ ఆత్మీయ పలకరింపు, ఆత్మీయ ఆలింగనం ఇవన్నీ నాకు బాగా పనికొచ్చినాయి.
కాశ్మీర్కి వెళ్ళాకల్లా నేను చాలా అభినందించిన. అంటే కన్యాకుమారిలో మాట్లాడినప్పుడు తోటుపాటు పడ్డాడు, తత్తరపడ్డాడు. కానీ కాశ్మీర్లో మాట్లాడిన పరిణతి వచ్చింది అనుకున్నా. కానీ మూడోసారి అధికారం కోల్పోయిన తర్వాత రాహుల్ గాంధీకి ఒక రకంగా జబ్బు అధికారానికి దూరంగా ఉండడం, ఎన్నడోసారి ప్రధానమంత్రి కావాలని ఆశపడ్డ ఆ ఆశ నెరవేరలేదు కనుక అందరి ద్రాక్ష పండు పుల్లన అన్నట్టు అధికారం మళ్ళీ 2029లో ఎవరికి ఎవడో కనుక నేను అందలేకపోతున్నాను అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే మోడీకి ధీటుగా ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే క్రమంలో దేశంలోని ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని పోయి వాళ్ళతో మంచిగా వ్యవహరిస్తే బాగుండేది. ఇవాళ ఉన్న ప్రాంతీయ పార్టీలు దూరం చేసుకుంటున్నారు కదా, చాలా తెలంగాణలో ఉంది ఓ ప్రాంతీయ, దాన్ని దుర్మార్గంగా నాశనం చేయడానికి బీజేపీ నుంచి పెంచింది కదా మీరు. ఇవాళ బీజేపీ పెరిగింది, మీరు ఏదో అధికారంలోకి వచ్చింది. అట్లానే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అడ్రస్ లేకుండా పోయింది కదా, దానికి కారణం మీది కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనను బాగా ఆలస్యం చేసి వందలాది మంది వాళ్ళ చావులకు కారణమైన మీరు విభజన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లో ఊసుకు లేకుండా పోయింది కదా. 3 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలలేకపోతున్నారు కదా, మీ స్వయంకృత పరం కాదా. తమిళనాడులో ఒకనాడు కామరాజు నాడార్ వరకు చాలా, రాజగోపాలాచారి గారి నుంచి కామరాజు నాడార్ వరకు చాలా అద్భుతంగా పాలించారు. ప్రాంతీయ పార్టీలతో మీరు ఇటు అటు నాటకం ఆడి తమిళనాడులో ఏం లేకుండా పోయినారు. కేరళలో కొంతవరకు మీ మిత్రపక్షాలు ఆదుకుంటున్నాయి కనుక ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కనుక మీరు కొంతవరకు నెగ్గగలుగుతున్నారు. అసలు మీ ఇండియా కూటమి తప్పుడు కూటమి. ఎవరన్నా చెప్పండి, ఇండియా కూటమిలో ఎవరున్నారు? పరస్పరం కలహించుకునేవారు మీరు. శత్రువులు రాష్ట్రాల శత్రువులు, కేంద్రంలో మిత్రులు. అంతేందుకు సోషల్ ఇంజనీరింగ్ పార్టీ నుంచి వస్తుందా మీకు? బీజేపీ మంచి చెడ్డ హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ మీరే గెలిచింది కదా. మనం గెలిచినప్పుడు గెలుపు కాదా మీకు మిత్రపక్షాలతో కలిపి? అట్లా నీటి పక్కన ఢిల్లీ రాజకీయాలు చూసినాం కదా. సోషల్ ఇంజనీరింగ్లో వాళ్ళు ముందుకు పోతుంటే వాళ్ళ మతమే కావచ్చు, మతాన్ని తప్పడతాయి, మతం పరంగా ఓట్లాడబోతుంది. వాడు మతం అంటే మీరు కులం అన్నారు కదా, మీరు ఇంకా దుర్మార్గం కదా. మతం పరంగా వాళ్ళు గెలిస్తే కులం పరంగా హిందూ సమాజాన్ని మీరు తీరుస్తున్నారు. ఈ రెండు తప్పే అంటున్నారు. విభజన రాజకీయాలు ఏవైతున్నాయో విభజించు పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అవలంబిస్తున్నది. దాన్నే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మీరు నేర్పిందే అటు పక్కన బీజేపీ నేర్చుకున్నది. ఇలా సోషల్ ఇంజనీరింగ్లో బీజేపీ సక్సెస్ అవుతుంది, సోషల్ ఇంజనీరింగ్లో మీరు ఫెయిల్ అవుతున్నారు. తప్పు మీ దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద అంటే లాభం ఏంది? అత్త మీది కోపం దుత్త మీద దుర్చకండి. మీరు పరిణతి పొందండి. 2029 వరకు ప్రయత్నం చేయండి. మంచి పలుకుబడి సంపాదించుకోండి. రాష్ట్రాలలో తిరగండి. ఇంకా అనుభవం నేర్చుకోండి. ఇందిరాగాంధీ గారుకి నెహ్రూ గారు లెటర్ రాసినట్టు మనకు డిస్కవరీ ఆఫ్ ఇండియా మనకు ఒక పుస్తకం వచ్చింది. మీరు కూడా తాత, నానమ్మ, తండ్రి ముగ్గురు ప్రధానమంత్రులు కదా, మీరు వారి అడుగుజాడలు నడవండి, భారతదేశానికి ప్రధానమంత్రి కాండి. కానీ పిచ్చిగా ఎలక్షన్ కమిషన్ మీద, మన ఎన్నికల వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద అభాండాలు వేస్తే అది మీకే నష్టము. సూర్యుని మీద ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది. ఎన్నికల వ్యవస్థను అవమానపరచకండి, ప్రజల తీర్పును అవమానపరచకండి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అవమానపరచకండి. ఇది తప్పు.